హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో నేను ఈ లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చూపిస్తాను. లాస్ట్ వీడియోలో కటింగ్ అప్లోడ్ చేశాను. ఇప్పుడైతే ఈజీ ప్రాసెస్లో ఫాస్ట్గా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనేది చూద్దాము. చూడండి, ఇదన్నీ కటింగ్ చేసి పెట్టుకున్నాను. స్లీవ్ పార్ట్ అలాగే బాడీ పార్ట్ పైపింగ్ క్లాత్ లోడింగ్ చేసి పెట్టుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ క్లాత్ రెండు మొత్తం ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. మీరు ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా కానీ లైక్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి. లైక్ చేయడం వల్ల వీడియో సజెషన్ అయ్యి మనలాగా స్టిచ్చింగ్ ఛానల్ చూసే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తుంది. చూడండి, ఇప్పుడైతే స్లీవ్కి మనం లైనింగ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా. లైనింగ్ని ఈ విధంగా కిందన ఒక హాఫ్ ఇంచ్కి ఇలా ఫోల్డింగ్ చేసుకుని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, లాంగ్ స్లీవ్ అయితే కట్ చేశాను. ఇక్కడ నేను లాంగ్ స్లీవ్ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడికి చిన్న లైనింగ్ అయితే నేను అటాచ్ చేస్తున్నాను. లైనింగ్కి అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇలా స్టిచ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇది ఎలాగైతే స్టిచ్ చేసుకున్నామో అలాగే రెండో స్లీవ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా రెండో స్లీవ్ కూడా అలాగే అటాచ్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే బాడీ పార్ట్కి అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను పైపింగ్ లోడింగ్ చేసి పెట్టుకున్న పైపింగ్ని నెక్ చుట్టూరా ఇలా పైపింగ్ క్లాత్ వైపు రావాలి. ఇటు సైడ్ మనం ఖర్చు ఉంటుంది కదా, అది ఓపెన్ సైడ్ రావాలి. ఇలా నెక్ చుట్టూ ఇలా స్టిచ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు స్టిచ్ చేస్తున్నది ఫ్రంట్ నెక్. ఇలా పైపింగ్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దాన్ని ఇలా ఇది స్ట్రైట్ వైపున లైనింగ్ మనం అటాచ్ చేసుకున్నది లోపల వైపున వెళ్ళేటట్టు ఇలా వేసుకొని క్లాత్ కదలకుండా ఒక 2 పిన్నీస్ అయితే పెట్టుకొని చుట్టూరా పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ వేసుకోండి. ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్నది మెయిన్ ఫ్యాబ్రిక్ పైవైపుకి వచ్చేలాగా వేసుకున్నాను. నేను పైపింగ్ పెట్టుకున్నాను కదా, అది లోపలికి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పైపింగ్ వచ్చేటట్టు ఇలా వేసుకొని పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా చుట్టూ ఇలా స్టిచ్ వేసుకుని మిడిల్లో క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకుని చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోండి. స్టిచ్ పైన అసలు కట్ రాకుండా ఇలా నీట్గా చిన్న చిన్న కట్స్ పెట్టుకొని ఇప్పుడు నెక్ పక్కనే ఇంకో ఫినిషింగ్ స్టిచ్ వేసుకోండి. ఇలా ఫినిషింగ్ స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి అలాగే లైనింగ్ క్లాత్కి అతికేటట్టు పెద్ద స్టిచ్ అయితే పెట్టుకొని చుట్టూరా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ చేసుకున్నారంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుంది. ఈ ఫ్రంట్ పార్ట్ ఎలాగైతే రెడీ చేసుకున్నానో ఇంకో పార్ట్ కూడా ఇదే విధంగా రెడీ చేసుకొని చుట్టూరా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని 2 పార్ట్ కూడా ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ట్రిమ్ చేసేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ రెండు రెడీ అయింది. బ్యాక్ పార్ట్ అయితే డీప్ లెంత్ నేను కటింగ్లో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇది కింద పార్టు నేను 2 పీసెస్కి ఈ బాడీ పార్ట్కి అలాగే స్లీవ్ పార్ట్కి యూజ్ చేసుకొని మిగిలిన క్లాత్ మొత్తం కింద లెహెంగా అంటే ఫ్రాక్ ఉంటుంది కదా, గోల్ కోసం అయితే యూజ్ చేశాను. మొత్తం ఇది 2 సైడ్ బార్డర్ వచ్చింది. 1 సైడ్ బార్డర్ మొత్తం కటింగ్ చేసుకుని 1 సైడ్ బార్డర్ కిందకు వచ్చేలాగా 2 పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. 2 పీసెస్ కట్ చేసుకుని ఒక పీస్ అయితే ఫ్రంట్ పార్ట్కి ఇంకో పీస్ బ్యాక్ పార్ట్కి ఇలా చిన్న చిన్న ఫిల్ట్ పెట్టుకుని నడుము ఎంతైతే ఉందో అంత వెడల్పు కూడా ఇలాగే చిన్న చిన్న ఫిల్ట్ వచ్చేలాగా ఫిల్ట్ పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్కి కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నాను. వీడియోస్ ఇలాంటివి కటింగ్స్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే మనము 5 మినిట్స్లో 10 మినిట్స్లో అస్సలు చూపించలేము. కొద్దిగా ఫాస్ట్ పెట్టేసి లాంగ్ అయితే అస్సలు సజెషన్ అవ్వట్లేదు, చూడట్లేదు. అందరికీ షార్ట్ టైంలోనే వీడియోస్ చూడాలనుకుంటున్నారు. అందుకే నేను లాంగ్ వీడియోని కూడా కొద్దిగా ఫాస్ట్ పెట్టేసి షార్ట్ వీడియో అయితే ఫాస్ట్గా అయితే చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలాగైతే స్టిచ్ చేసుకున్నామో అలాగే లైనింగ్ క్లాత్ని కూడా ఈ నడుము లూజ్ ఎంతైతే వెడల్పు ఎంతైతే ఉందో అంత వెడల్పు కూడా ఇలా చిన్న చిన్నగా ఫిల్ట్ పెట్టుకొని ఫ్రంట్ పార్ట్కి అలాగే బ్యాక్ పార్ట్కి కూడా ఇదే విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని 2 పార్ట్ కూడా రెడీ చేసుకున్నాను. ఎండింగ్ వరకు క్లాత్ అనేది మిగలకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ చిన్న చిన్న ఫిల్ట్ అయితే వచ్చేలాగా ఇలా స్టిచ్ చేసుకోవాలి.
ఇదైతే నేను 15 ఇయర్స్ పాపకైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి ఎండింగ్‌లో కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా దారాలు బయటికొస్తూ ఉంటాయి. అలా రాకుండా ఇలా ఎడ్జ్‌లో ఒక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా! పైన ఫ్యాబ్రిక్‌కి అలాగే లైనింగ్ క్లాత్‌కి చూడండి ఇలా ఉంటుంది కదా! ఇది ఫ్రిల్స్ ఉబ్బెత్తున రాకుండా ఉండాలి అంటే లైనింగ్ క్లాత్‌ని ఇలా మనం ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా! ఇలా కిందకి అణిగేలాగా అంటే లైనింగ్ క్లాత్ కొద్దిగా ఇలా నీట్‌గా కూర్చోవాలి. మనం ఫ్రాక్ వేసుకున్నప్పుడు పొట్ట దగ్గర ఇలా ఉబ్బెత్తున వస్తుంది. అలా రాకుండా ఉండాలి అంటే ఇలా లైనింగ్ క్లాత్‌కి ఇలా పైన ఒక స్టిచ్ వేసుకుంటే నీట్‌గా ఫ్రిల్స్ అనేది కూర్చుంటాయి. ఇలా ఫ్రంట్ పార్ట్‌కి అలాగే బ్యాక్ పార్ట్‌కి కూడా ఇదే విధంగా లైనింగ్ క్లాత్ పైన మాత్రమే ఇలా స్టిచ్ వేసుకోవాలి. పైవైపున స్టిచ్ వేసుకుంటే అంత నీట్‌గా ఉండదు. ఇప్పుడు నేను పైన కట్ చేసి పెట్టుకున్నాను కదా! ఆ బార్డర్‌ని వన్ సైడ్ కొద్దిగా క్లాత్ ఉండేటట్టు కట్ చేసుకున్నాను. ఆ క్లాత్‌ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి మొత్తం మన నెక్‌కి ఎంతైతే కావాలో అంత లెంత్ అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్‌కి అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్‌కి కూడా ఈ బార్డర్ అయితే యూజ్ చేస్తున్నాను. చూడండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ నెక్ వైపున ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ కరువు దగ్గర చిన్న చిన్నగా ఫిల్ట్ పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం ఫిల్ట్ పెట్టినట్టు కూడా తెలియదు. అట్లా చిన్న చిన్నగా ఈ కర్వ్స్ ఉంటాయి కదా! అక్కడ మాత్రం ఇలా చిన్నగా కొద్ది కొద్దిగా ఫిల్ట్ అయితే పెట్టుకుంటూ ఇలా రౌండ్ మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి. ఈ కర్వ్ క్రాస్ అయిన తర్వాత మనం స్ట్రైట్‌గా స్టిచ్ చేసుకున్నవి వస్తాయి. ఈ ఫిల్ట్ అనేది నీట్‌గా పెట్టుకుంటేనే నెక్ ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. నీట్‌గా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకోండి. అలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జ్‌కి కూడా ఒక స్టిచ్ వేసుకున్నారంటే మనకు నెక్ ఫినిషింగ్ అన్నది అవుతుంది. ఫ్రంట్ నెక్‌కి అలాగే బ్యాక్ నెక్‌కి కూడా ఇదే విధంగా నెక్ అయితే స్టిచ్చింగ్ బార్డర్ అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాను. చూడండి ఎండింగ్ వరకు ఇలా స్టిచ్ చేసుకున్నానంటే నీట్‌గా మనకు నెక్ అయితే ఇలా వస్తుంది. చూడండి ఇప్పుడు 2 ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా! ఫ్రంట్ పార్టు అలాగే బ్యాక్ పార్టు 2 ఇలా జాయింట్ చేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలికి వెళ్ళాలి. లైనింగ్ క్లాత్ పైన మనం స్టిచ్చింగ్ రావాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పైపింగ్ 2 కరెక్ట్‌గా వచ్చేలాగా ఒకదానిపైన ఒకటి మనం ఫ్రంట్ పార్ట్‌కి అలాగే బ్యాక్ పార్ట్‌కి కూడా లైనింగ్ చేసుకొని బార్డర్ అటాచ్ చేసుకున్నాను. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇలా పైపింగ్ ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు ఇక్కడ పైపింగ్ హెచ్చు తగ్గులు రాకుండా నీట్‌గా జాయింట్ దగ్గర నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. చూడండి ఇలా రఫ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ 2 స్టిచెస్ అయితే వేసుకొని అటాచ్ చేసుకొని ఈ ఎండింగ్ కూడా ఒక స్టిచ్ వేసుకొని అంటే దారాలు ఇక్కడ బయటకు రాకుండా ఇలా నీట్‌గా ఒక స్టిచ్ వేసుకుంటే మనకు పై పార్ట్ అన్నది అటాచ్ చేసుకున్నాము. చూడండి ఇక్కడ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ అన్నీ అటాచ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు స్లీవ్ అయితే నేను కటింగ్‌లో ఫ్రంట్ పార్ట్‌లో షేప్ తీసుకొను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా ఫ్రంట్ పార్ట్ షేప్ అయితే తీసుకొని మనం షేప్ తీసుకున్న పార్ట్ ఫ్రంట్‌కి వచ్చేలాగా ఇలా కరెక్ట్‌గా మిడిల్‌కి పెట్టుకొని ఈ మిడిల్ నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకోండి. మనం బ్లౌజ్ అయినా డ్రెస్సెస్ అయినా ఏది స్టిచ్ చేసినా షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా! అక్కడి నుంచి మనం బ్లౌజ్ కటింగ్ చేసుకున్న స్లీవ్ పార్ట్‌కి మిడిల్‌కి కట్స్ పెట్టుకొని ఆ కట్స్ అలా షోల్డర్ జాయింట్ దగ్గరికి వచ్చేలాగా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనకప్పుడు ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు రావు. స్లీవ్ అయితే ఇలా లాగినట్టు వస్తూ ఉంటాయి కదా! అలాంటి ప్రాబ్లమ్ కూడా రిపీటెడ్‌గా రాకుండా ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నానంటే నీట్ ఫినిషింగ్‌తో వస్తుంది. ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే ఎండింగ్ వరకు స్టిచ్చింగ్ చేసుకోండి. మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తాం కదా! అటు సైడ్ ఎండ్ వరకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత మరి ఇటు సైడ్ కూడా మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత రెండో స్టిచ్ ఇలా స్ట్రైట్‌గా మొత్తం రౌండ్ మొత్తం ఇలా స్టిచ్చింగ్ వేసుకొని ఎడ్జ్ కూడా ఒక స్టిచ్ వేసుకోండి. ప్రతిసారి నేను ఎడ్జ్ కూడా ఏది అటాచ్ చేసుకున్నా ఎడ్జ్‌కి ఒక స్టిచ్ వేసుకోండి. ఓవర్‌లాక్ ఉన్న వాళ్ళు ఓవర్‌లాక్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఎడ్జ్‌కి అయితే స్టిచ్చింగ్ చేసేస్తాను. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నానంటే చూడండి నీట్‌గా ఫినిషింగ్ ఐరన్ ఫినిషింగ్ మనం స్టిచ్చింగ్‌లోనే వస్తుంది. నేను ఈ స్లీవ్ అయితే ఎలాగ అటాచ్ చేసుకున్నానో అలాగే రెండో స్లీవ్ కూడా అటాచ్ చేసుకున్నాను. చూడండి ఇలా షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా! అక్కడ ఇలా థ్రెడ్ అనేది బయటికి రాకుండా లోపలికి వెళ్ళేటట్టు ఇలా ఒక డబల్ స్టిచ్ వేసుకున్నారంటే మనకు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అలాగే స్లీవ్ అన్నీ జాయింట్ అయింది. ఇప్పుడు
ఫ్రాక్ సైడ్ ఫిట్టింగ్ చేసుకోవాలి. మన మెజర్‌మెంట్ ఎలాగైతే ఉంటుందో అలాగా మార్కింగ్ చేసుకొని, మనం బాడీ మెజర్‌మెంట్ ఉంటే బాడీ మెజర్‌మెంట్, డ్రెస్ మెజర్‌మెంట్ ఉంటే డ్రెస్ మెజర్‌మెంట్, డ్రెస్ ఇలా పైన పెట్టేసి అటు సైడ్, ఇటు సైడ్ మార్క్ వేసుకొని, ఆ మార్కింగ్ పైన నీట్‌గా ఇలా స్టిచ్ వేసుకుంటూ మనం ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నామంటే మనకు ఫిట్టింగ్ అనేది రెడీ అవుతుంది. చూడండి ఇలా నీట్‌గా ఎక్కడ ఎగుడు దిగుడు రాకుండా స్లీవ్ దగ్గర కూడా కరెక్ట్‌గా వచ్చేటట్టు స్టిచ్చింగ్ చేసుకోవాలి. వన్ సైడ్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఆర్మ్ జాయింట్ ఉంటుంది కదా! అలా స్టిచ్ చేసుకునేటప్పుడు 2 ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా నీట్‌గా పెట్టుకుంటూ, ఇటు సైడ్ నడుము ఉంటుంది కదా! అక్కడి నుంచి ఒక 1 ఇంచ్ కింద వరకు ఇలా స్టిచ్ చేసి అలా రఫ్ చేసుకోండి. ఇలా రఫ్ చేసుకున్న తర్వాత చూడండి, మనం ఇక్కడ కింద ఫ్రాక్ జాయింట్ చేసేటప్పుడు లైనింగ్ అలాగే మైన్ ఫ్యాబ్రిక్ 2 ఒకేసారి జాయింట్ చేసుకుంటే ఇలా నడుము దగ్గర లాగినట్టు వస్తుంది. అలా కాకుండా మనం నడుము నుంచి 1 ఇంచ్ వరకు కిందకి ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా! రఫ్ చేసుకున్నాం కదా! ఆ రఫ్ కింద నుంచి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మైన్ ఫ్యాబ్రిక్ 2 ఇలా పట్టుకొని అక్కడి నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేయండి. ఇలా చిన్నగా అక్కడి నుంచి రఫ్ ఇచ్చుకుంటూ మనం కింద వరకు ఈ మైన్ ఫ్యాబ్రిక్ అనేది జాయింట్ చేసుకుంటూ వెళ్ళాలి. మనము కటింగ్ అండ్ స్టిచ్చింగ్ 2 కరెక్ట్‌గా చేసుకున్నట్టయితే ఎక్కడ కూడా మనకు హెచ్చు తగ్గులు రాకోకుండా నీట్‌గా వస్తుంది. చూడండి ఇక్కడ కింద బార్డర్ ఉంటుంది కదా! అది కూడా ఎడ్జ్‌లో ఒకే సమానంగా వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం స్టిచ్చింగ్‌లో హెచ్చు తగ్గులు చేస్తే అక్కడైతే ఎక్కువ తక్కువ వస్తుంది. అలా కాకుండా నీట్‌గా స్టిచ్చింగ్ చేసుకోండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ 2 నీట్‌గా ఉన్నప్పుడే అలా వస్తుంది. చూడండి ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా! మైన్ ఫ్యాబ్రిక్‌కి కొద్దిగా ఇలా కట్ చేసుకొని రెండో పార్ట్ కూడా ఇదే విధంగా నేను అటు సైడ్ ఎలాగైతే స్టిచ్చింగ్ చేసుకున్నానో నడుము దగ్గర 1 ఇంచ్ కిందకి రఫ్ నుంచి ఇలా స్టిచ్చింగ్ చేసుకొని రావాలి. మైన్ ఫ్యాబ్రిక్ని ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా కొద్దిగా క్లాత్ కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత మైన్ ఫ్యాబ్రిక్ లోపలికి వెళ్ళేలాగా లైనింగ్ క్లాత్ పైన మాత్రమే స్టిచ్ రావాలి. మనం అటాచ్ చేసుకున్న మైన్ ఫ్యాబ్రిక్ పైన అస్సలు స్టిచ్ పడకుండా ఓన్లీ లైనింగ్ పైనే స్టిచ్ వచ్చేటట్టు. ఇందాక మనం మైన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకున్నాం కదా! ఇప్పుడైతే ఓన్లీ లైనింగ్ మాత్రమే ఇలా అటాచ్ చేసుకోవాలి. మనం మైన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ క్లాత్ 2 ఒకేసారి అటాచ్ చేసుకుంటే సైడ్‌లో మనం వేసుకున్నప్పుడు నీట్‌గా ఫినిషింగ్ ఉండదు. ఇలా మైన్ ఫ్యాబ్రిక్ సెపరేట్‌గా, లైనింగ్ క్లాత్ సెపరేట్‌గా ఇలా ఎడ్జ్ వరకు స్టిచ్చింగ్ చేసుకొని కింద ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నామంటే మనకు ఫ్రాక్ అనేది రెడీ అయింది. చూడండి ఫైనల్‌గా లుక్ అయితే ఇలా ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. వీడియో ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాము. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.